ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి కనికరం కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుడు యుద్ధము చేయటంలో దేవుడు మన ముందు నిలబడి చెలరేగిపోవటం ఈ మాట సరి అయింది. దేవునికి ఈ మాట సరిగ్గా సరిపోతుంది. మన ముందు ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తాడంటే చెలరేగిపోతాడు శత్రువుల మీద. అందుకేనేమో సామెతల గ్రంథంలో అనుకుంటా ఒక వచనం ఉంటుంది, శ్రమ దినమున నువ్వు కుంగిపోయినవు అనుకో, చేతగాని వాడు అయితే. నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు కుంగిపోయి ఆ కష్టంలోనే బలహీనుడిగా చేతులు ముడుచుకొని కూర్చొని అనుకో, నువ్వేమవుతావు అంటే చేతగాని వాడు అవుతావు. కనుక దేవుడు ఏమంటా ఉన్నాడంటే ఆయనను బట్టి మీ జీవితాల్లో ధైర్యంగా జీవించండి. ఆయన శత్రువులకి చుక్కలు చూపిస్తాడు. శత్రువులకి ఆయన ఏం చేస్తాడంటే భయాన్ని పాదాలలో నుంచి పుట్టించి నడినెత్తికి వచ్చేంత వరకు ఆయన యొక్క బలము ఏమైతే ఉన్నదో దానిని వెనక్కి తీసుకోడు. అంతటి శౌర్యం కలిగిన దేవుడు. బలాన్ని ఇచ్చి ముందుకు పోమనే చెప్తాడు, కానీ మీరు బలహీనులుగా ఉండి అక్కడనే దిగబడిపోండి, అక్కడనే కూలిపోండి అని చెప్పడం. మహాశౌర్యం కలిగిన దేవుడు. ఆయనకు తెలుసు కదా శత్రువు అదృష్టుని యొక్క పనులు ఎట్లాంటివో, వాడు ఎటువంటి వాడో, వాడి పనులు ఎలాగుంటాయో ఆయనకు తెలుసు కదా. కనుక ఆయన ఏం చేస్తాడంటే వానికి తగ్గట్లుగానే వాని యొక్క బలం అంతటిని కూడా నాశనం చేసి వాడినే వాడు తీసుకున్నటువంటి గోతిలో కూల్చి మట్టేస్తాడు. వాడు తీసుకున్న గుంటలో వాడినే దేవుడు నెట్టేసి మీద మట్టి కప్పుతాడు. అంతటి ప్రభావం కలిగిన దేవుడు. రాజుగారికి చెప్తా ఉన్నాడు, నువ్వు వాళ్ళ మీదకు వాళ్ళ మీదకు పో, నేను చూసుకుంటా అని చెప్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం, రేపు వారి మీదకి పోవుడి, వారు చీజు అను ఎక్కుడు మార్గమున వచ్చేదరు, మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొర దగ్గర వారిని కనుగొందురు. దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్, సూచనలు చూడండి. ఇదిగో వాళ్ళు ఇట్లాగా రాబోతా ఉన్నారు. జీజు అనేటువంటి మార్గంలో మీరు పలానా దగ్గర వాళ్ళని కనుగొంటారు, మీరు పలానా దగ్గర వారిని కనుగొంటారు, రేపు వాళ్ళ మీదకు పోండి. మీరు ఏమంటా ఉన్నాడు దేవుడు? ఏం చెప్తా ఉన్నాడు? రేపు వాళ్ళ మీదకు పోండి, పోతే వాళ్ళని ఎలాగ ఓడించాలో, వాళ్ళని ఎలాగా మట్టి గర్పించాలో, వాళ్ళని ఎలాగా కాలు చేయి ఆడకుండా చేయాలో నేను చూసుకుంటా, మీరు పోండి. జీవితంలో ఎదురయ్యేటువంటి కష్ట సుఖాల్లో దేవుని కృప ఏం చేస్తుందంటే శక్తినిస్తుంది. నూతనమైనటువంటి ఆయన కృపనిచ్చి ఏం చేస్తుందంటే ముందుకు నడిపించుకుంటా పోతుంది. ఆగడ ఆయన. సామెతల గ్రంథాలు ఎందా చెప్పుకున్నాం కదా, ఒక్కొక్కసారి దేవుని బట్టి జీవించేటువంటి వారు ఎవరుంటారో వారికి ధైర్యాన్ని ఇస్తుంది. దేవునిలో ఉన్నటువంటి మనుషులకి వాక్యం చెప్పినాం అనుకోండి, నేను చేతగాని వాడేంటి, బలహీనమైనటువంటి మనుషులకు చెప్తే, దేవునిలో లేనటువంటి వారికి చెప్తే వాళ్ళు ఇంకా డేలా పడిపోతారు. అదే దేవుని యందు ఉన్నటువంటి వారికి చెప్పినావు అనుకోండి, నువ్వు కష్టం వచ్చినప్పుడు నువ్వు కుంగిపోయినావు అనుకో, నువ్వు చేతగాని వాడివే అని దేవుడు అన్నాడు అనుకో. నేను దేవునిలో ఉంటే, దేవుడు నాతో పాటు ఉంటే నేను చేతగానే ఉండేది, నేను చేతగానే ఉండేది. ఏ మాత్రం కూడా నేను చేతగానటువంటి వాడిని కాదు. ధైర్యం వస్తుంది. ఈ ధైర్యము మరలా చెప్తా ఉన్నా క్రీస్తు నందున్న వారికి.
అనగా ఆయనను బట్టి ఆయన వాక్యము చేత ప్రతిదినము ఎవరైతే తడపబడతా ఉంటారో, వాక్యపు వెలుగులో నివసిస్తూ ఉంటారో వారికి నూతనమైనటువంటి శక్తినిస్తుంది. వారికి ఒక గొప్ప బలాన్ని కలగజేస్తుంది. దేవుడు యుద్ధంలో, యుద్ధ తంత్రాలలో, యుద్ధ విషయాల్లో ఆరితేరినటువంటి ఆయన ప్రజలకు ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో మనుషుడు డీలా పడిపోతారు కదా, అప్పుడు ఇదిగో ఇలాగ బలపరుస్తాడు. ఈ రాజుగారు వచ్చినటువంటి శ్రమను బట్టి ఏమైతా ఉన్నాడంటే ఏం చేయాలో అర్థం కాల. పరిస్థితి భయంకరంగా ఉంది. రాజ్యం మీదకి శత్రువు అనేటువంటి వాడు దండెత్తి వస్తా ఉంటాడు. పరిస్థితి చూడకపోతే భయంకరంగా ఉంది. ఏమీ పాలుపోదు. వారి పరిస్థితిని ఒకసారి మీరు చదువుకున్నట్లయితే, ముందున్నటువంటి 15 వచనాలు చూసినట్లయితే మీకు ఆ విషయం తెలుస్తుంది. ఎంతగా వారు బలహీనపరచబడ్డారు, ఎంతగా వారు దేవుని మీద ప్రాణాన్ని నిలుపుకొని దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో మీకు తెలుస్తుంది. దేవుని కొరకు జీవించేటువంటి మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ఇటువంటి వాక్యాలు ఎదురైతా ఉంటాయి. ఎందుకు? మనము విని వదిలేయటానికైతే కాదు. వాక్యపు వెలుగులో జీవించేటువంటి వారమైనటువంటి మనకి నూతన జీవం అనేది అనుగ్రహించబడతా ఉంది దేవుని యొక్క వాక్కు ద్వారా. ఈ వాక్యము చేత జీవితాలు కట్టబడాల. బలహీనపరచబడటం కాదు, జీవితంలో ఓడిపోవటానికి కాదు. దేవుడు మనల్ని సృష్టించింది ఆయన కోసం బతకమని. బతికిన రోజులు చాలు, ఇక నేను చచ్చిపోతా ప్రభు అంటే ఏలియాకి దేవుడు ఏం చెప్తారంటే, నువ్వు అట్లా అనకూడదు ఏలియా, అట్లా అనకూడదు, నువ్వు బయలుదేరు, ఏం చేయాలో అది నేను చేస్తాను, నువ్వు బయలుదేరు అని చెప్తాడు. ఇప్పుడు దాకా సరిపోయిన బతుకు చాలు ప్రభు, నేను చచ్చిపోతా అంటాడు. నన్ను చంపేయి అంటాడు. నిన్న కూడా ఇదే విషయం ఏలియా గురించి చెప్పుకున్నట్లు, దైవజనుడైనటువంటి ఏలియా గారి గురించి మనం చెప్పుకున్నట్లు, దేవుడు అంటాడు, వద్దొద్దు, నీవు సేవకునిగా ఉండి నేను చనిపోతా అంటా ఉన్నావు కదా, నువ్వు నీకు మారుగా మరలోకల్ని సేవకులుగా పెట్టు. మనిషి ఆలోచన, ఆ భయంతో కూడుకున్నటువంటి ఆ మనిషి యొక్క ఆలోచన ఒక్కసారి పటాపంచలేకపోతుంది. అప్పటి వరకు ఏలియా ఒక్కడే దైవజనుడిగా ఉన్నాడు. ఈ ఒక్క దైవజనుడు నేను బతకను అని చెప్పినానంటే, లేదు ఇంకొకరిని నువ్వు సేవకులుగా అభిషేకించు, మీరిద్దరు సేవకులుగా ఉండండి. ఆమె దేవునికి మహిమ కలుగును కాక. ఎక్కడైతే మనము మన జీవితం ముగిసిపోయిందో, మన జీవితం ఈ రోజే లాస్ట్ అని చెప్పి నేను అనుకుంటామో, ఆ రోజు దేవుడు ఏం చేస్తాడంటే ఒక నూతనమైనటువంటి శాఖము, ఒక నూతనమైనటువంటి పనికి దేవుడు శ్రీకారం చుడతాడు. ఆ రోజున దేవుడు ఏలియాకి చెప్పి ఎలీషాని అభిషేకం చేయమని చెప్తాడు. ఎలీషా తదనంతరము ఏలియా తర్వాత సేవకుడుగా ఉంటాడు. చూడండి, ఏలియా అంతవరకే ఆలోచన చేశాడు. కానీ దేవుడు ఏమంటా ఉండంటే, నీవు ఉండాలా, నీతో పాటు మరొక సేవకుడు ఉండాలా. ఇద్దరు కూడా శత్రువుల ముందు నిలబడి శత్రువుల యొక్క ఇళ్ళని కదిలించాల. దేవునికి స్తోత్రం. శత్రువుల యొక్క ఇళ్ళు కదిలిపోవాలా. అట్లాగా దేవుడు తర్వాత రోజుల్లో చేస్తాడు. మొదటి రాజుల గ్రంథంలో ఉంటది, అలాగనే 2వ రాజుల గ్రంథంలో కూడా ఉంటుంది. దేవుడి యొక్క కార్యాలన్నీ కూడా ఎలాగుంటాయి అంటే, ఆయన మనిషి జీవితంలో యుద్ధాలు జరిగిస్తాడు. ఓడిపోనటువంటి యుద్ధాలు. మనం ఓడిపోము. యుద్ధం చేసినాం అనుకోండి, ఎవరో ఒకరు గెలవక తప్పదు. అయితే మనము యుద్ధంలో నిలబడిన ప్రతిసారి కూడా మనకు జయం అనేదే వస్తుంది, అపజయం అనేది ఆయన రానివ్వడు. ఎందుకంటే దేవుడు మనకి వాగ్దానం చేస్తా ఉన్నాడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి ఈ రోజున దేవుని యొక్క ప్రమాణ వాక్యము, యెహోవా యుద్ధశూరుడు,
యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. మన దేవుడు యుద్ధాలు జరిగించటంలో శూరుడుగా ఉండి ఆ పేరుకి సరి అయినటువంటి అర్థాన్ని యుద్ధ రంగంలో నుంచి మనకి చూపిస్తాడు. అనగా మన జీవితంలో యుద్ధాలనేవి ఎదురైతా ఉన్నాయి. ఇప్పుడు ఎటువంటి యుద్ధాలంటే కత్తులు లేనటువంటి యుద్ధాలు, రక్తపాతం జరగనటువంటి యుద్ధాలు. అంతా కూడా ఇది నోటి మాటతోటి, అలాగనే అక్కడక్కడ రక్తపాతం అనేది ఉంటదేమో కానీ పూర్వం ఉన్నట్లయితే రక్తపాతం కాదు. పూర్వం ఏంటంటే యుద్ధాలు జరిగినాయి అంటే ఆ యుద్ధ రంగంలో కథన రంగం అంటారు, అక్కడ చూస్తే అంతా చనిపోయి ఉంటారు. ఇప్పుడు ఎలా జరుగుతూ ఉన్నదంటే కత్తులు లేకుండా నోటితో యుద్ధాలు చేసుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దేవుడు మనపక్షంగా ఉండి యుద్ధాన్ని చేస్తాడు. ఒక్కరిని లేకుండా చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళకే దేవుడు ఇద్దరిని నిలబెడతాడు. వాళ్ళ ముందు ఒక్కడిని లేకుండా చేయాలని చూస్తారు, దేవుడు ఇద్దరిని నిలబెడతాడు. ఇద్దరి ద్వారా మిగిలినటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఏమవుతుందంటే విస్తరించుకుపోతుంది. ఆ తర్వాత శత్రువుల్ని దేవుడు నాశనం చేయటానికి ఒక్కొక్కరిని లేపుతా ఉంటాడు. ఆమేన్. ఆయన జీవితంలో మనకి తోడుగా ఉండి ప్రతి సమయంలో కూడా జ్ఞాపకం ఉంచుకోండి, మనము చేతగాని వాళ్ళమైతే కాదు. ఆయన మనల్ని కానివ్వడు. ఆయన మనల్ని చేతగానటువంటి స్థితిలో నిలబెట్టడు. ఆ పరిస్థితి మనకు రానివ్వడు. మనతో పాటు జీవించేటువంటి దేవుడు ఉన్నతమైన దేవుడు. వెనుకటి రోజుల్లో చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు, మహామహులు అంటాం కదా, అటువంటి వారు చాలా మంది దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని వారికి ఎదురైనటువంటి యుద్ధాలలో యుద్ధ శూరులుగా నిలబడ్డారు దేవుని సహాయం చేత. ఈ పరిస్థితుల్లో మీ జీవితాల్లో ఆయన యుద్ధశాలిగా ఉంటాడు, యుద్ధాన్ని జరిగిస్తాడు. ఓడిపోవటానికి కాదు. ఆయన ఓడిపోయినటువంటి దేవుడు కాదు. ఆ మాటకి మన జీవితాల్లో చోటే లేదు. ఓడిపోతా, నేను నశించిపోతా, నన్ను లేకుండా చేస్తారు అనేటువంటి ఆ ఆలోచనలకి మన జీవితాల్లో తావు ఇయ్యనటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కనుక ఆయనని కనపరచినట్లు బలహీనతలో, చేతగాని పరిస్థితుల్లో ఆయనను బట్టి, వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయన మనకి తోడయ్యుండి సదాకాలము జయాన్ని అనుగ్రహించే దేవుడు. ఏ స్థితిలో అయితే మనము నిలబడలేక పడిపోతూ ఉన్నామో ఆ స్థితిలోనే గట్టిగా పునాది వేసి మరీ నిలబెడతాడు. పునాది నుంచి నిలబెట్టుకుంటూ వస్తాడు. ఏ స్థితిలో మనం నిలబడలేకపోతూ ఉన్నామో ఆ స్థితిలోనే మనల్ని గట్టిగా నిలబెడతాడు. అంతటి మహాకృప కలిగినటువంటి పరలోకపు దేవుని నామము మన జీవితాల్లో మహిమపరచబడాలి. మీరు ఆయన పేరట నిలబడాలి. యుద్ధంలో మీ జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి సమయంలో కూడా ఆయన యొక్క దక్షిణ హస్తము మీకు సహాయం అవునుగాక. ఆయన యొక్క కుడి చెయ్యి మిమ్మల్ని ఆదుకొనుగాక. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి తండ్రి. నీవు నిజమయ్యున్నటువంటి యుద్ధశాలివని, నిజమయ్యున్నటువంటి నీ యొక్క పరలోకపు పరాక్రమమును వెనుకటి దినములలో నీ యొక్క సేవకుల ఎడల కనపరిచినటువంటి నీ మహా గొప్ప శౌర్యమును తండ్రి, నీ యందు విశ్వాసం వచ్చినటువంటి నీ బిడ్డల జీవితాలలో కనపరచమని, ఆదియు అంతమై ఉన్నటువంటి నీవు మా జీవితాలలో నిలబడి ఎదురయ్యేటువంటి ప్రతి సందర్భంలో, ప్రతి యుద్ధములో కూడా మీ పరలోకపు బలమును, మీ పరలోకపు జయమును తండ్రి మాకు అనుగ్రహించి, మేము కృంగిపోయినటువంటి సమయంలో, మేము తండ్రి చేతగానటువంటి స్థితికి దిగజారిపోయినటువంటి స్థితిలో మమ్మల్ని బలపరిచి, వాక్యము చేత అభిషేకించి, నీ వాక్యము చేత దర్శించి, శత్రువుల యొక్క గుడారాలను
కూకటి వేళ్లతో పెళ్లగించి మీ పరిశుద్ధ నామమునకు మహిమను తెచ్చుకొనమని సమస్త ఘనతను మీకు ఆపాదించి రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడయ్యున్న మన దేవుని కృప నిత్యము మనకు తోడయుండును కాక. ఆమేన్, ఆమేన్.